హలో ఫ్రెండ్స్, నేను చాలా చోట్ల చూశాను. ఏంటంటే మనం చేసే వర్క్ను బట్టి మనకు రెస్పెక్ట్ ఇస్తారు. నా దృష్టిలో అది చాలా తప్పు. అంటే నువ్వు ఏ వర్క్ చేసినా నీకిచ్చే రెస్పెక్ట్ సేమ్ ఉండాలి. ఎందుకంటే నేను చాలా చోట్ల చూశాను. ఒకవేళ మనం మంచి పొజిషన్‌లో మంచిగా సంపాదిస్తున్నాము. ఒక సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలోనో గాని, ఒక డాక్టర్ లెవెల్‌లో ఉన్నామనుకో. సో, అప్పుడు మనకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. రైట్? సో, మిగతా ప్రొఫెషన్‌లో ఉన్న వాళ్ళకి అసలే రెస్పెక్ట్ ఇవ్వరు. నా దృష్టిలో అది చాలా తప్పనమాట. ఎందుకంటే ఎవని కేపబిలిటీస్ తగ్గట్టు వాడు ఇండస్ట్రీలో గాని, ఆ రెస్పెక్టివ్ ఏరియాలో పనిచేస్తాడు. సో, మన రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఈక్వల్‌గా ఇవ్వాలి. రైట్? ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లో డబ్బులు సంపాదించినంత మాత్రాన ఆయనకి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలని రూల్ ఏమన్నా ఉందా? రైట్? అండ్ అట్ ద సేమ్ టైము ఊర్లో కష్టపడి రైట్ పొలం దున్నుతూ రైట్ వ్యవసాయం చేస్తున్న వాడికి తక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలని ఏమన్నా రూల్ ఉందా? ఇది పర్సెప్షన్ అనేది మనం మార్చుకోవాలి. వ్యవసాయం చేసేవాడు మనకు పంట పండిస్తేనే మనం అన్నం తింటున్నాము. నీ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఇవన్నీ నీకు అన్నం పెట్టవు. రైట్? సో అందరూ అందరూ డాక్టర్స్ ఉంటే మరి పంటలు పండించేదెవడు, మనం అన్నం తినేది ఎట్లా? అదొక్కసారి ఆలోచించాలి మనం. రైట్? సో నా దృష్టిలో ఏంటంటే వర్క్ని బట్టి రెస్పెక్ట్ ఇవ్వద్దు. ఆడు ఏ పని చేసినా పని చేస్తుండు, 10 రూపాయలు సంపాదించుకుంటుండు, రైట్ అనుకుంటే వాడికి ఖచ్చితంగా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. పని చేయకుండా తిరుగుబోతులాగా తిరిగితే ఓకే ఫైన్, నాట్ గివింగ్ రెస్పెక్ట్ టు హిమ్ ఈస్ వ్యాలిడ్. ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రెస్పెక్ట్ ఇవ్వకపోతేనే వానికి తెలిసి వచ్చి రేపు పొద్దున పని చేస్తూ ఉంటాడు. రైట్? కానీ ప్రొఫెషన్ వైజ్ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మానేయండి. అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. హౌస్ కీపింగ్ దగ్గర నుంచి, ఒక ఆఫీస్లో మనం పనిచేస్తే అటెండర్ దగ్గర నుంచి పెద్ద పొజిషన్ వాళ్ళకు రెస్పెక్ట్ అనేది ఈక్వల్గా ఉండాలి. దట్ ఈస్ వేర్ ద హ్యుమానిటీ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. దట్ ఈస్ వేర్ యు సీ ద రియల్ హ్యాపీనెస్. అంతేగాని మనం చేసే పనిని గురించి గిల్టీగా ఫీల్ అవ్వకండి. ఎవరెవరైతే అలా పొజిషన్ని బట్టి రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళదంతా చెత్త మైండ్ సెట్ అన్నమాట. నా దృష్టిలో అందరు ఈక్వలే. ఫీల్ గ్రేట్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీరు రైతు కావచ్చు, హౌస్ కీపింగ్ కావచ్చు, అటెండర్ కావచ్చు, మేస్త్రి పని చేయొచ్చు. ఏ పని చేసినా మీరు చేసే పనిని గౌరవించుకోండి, గొప్పగా ఫీల్ అవ్వండి. కొంతమంది అజ్ఞానులు వాళ్ళు చేసే వర్క్ను బట్టి రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళని మీరు పట్టించుకోవద్దు. గొప్పగా ఫీల్ అవ్వండి. నువ్వు ఏ పని చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు, ఎంత హ్యాపీగా ఉన్నావు అనేదే ముఖ్యం. ఎంతో సంపాదించి పెద్ద పొజిషన్లో ఉండి ఆయనకి హ్యాపీనెస్ లేకపోతే వేస్ట్ కదా. నా పాత వీడియోలో కూడా చెప్పాను. రైట్? సో వర్క్ ఈజ్ వర్షిప్. నీ పని రైట్, నీ పని నీకు హ్యాపీనెస్ ఇస్తుంది. రైట్? నీ పనిని గౌరవించడం నేర్చుకో.